హలో! హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపు మింటూ ఛానల్. ఇదైతే నా ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట. ముందుగా థర్స్‌డే రోజు నైటే నేనైతే ఇలా కిచెన్‌ని నీట్‌గా కడుక్కుంటాను. గ్యాస్ స్టవ్‌ని, కిచెన్‌ని, సింక్‌ని ఇలా నీట్‌గా మనం కడుక్కోవడం వల్ల మార్నింగ్ మనకు పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది ఆ డే మొత్తం. అందుకని నైటే ఇలా చేసుకోవడం వల్ల మీకైతే చాలా రిలాక్సింగ్‌గా, రిలీఫ్‌గా కూడా ఉంటుంది. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కెళ్ళిపోతారు కాబట్టి నైట్ ఇలా చేసుకోవడం వల్ల మన పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి. మార్నింగ్ లేచి కల్లాపి చల్లుకుంటే అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉంది అంటే నైటే కిచెన్‌ని కడుక్కొని ఇలా చేయడం ఎంతమందికి అలవాటుందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా గ్యాస్ కడగడం అయితే అయిపోతే పాత్రలు కూడా కడిగేసి పెట్టుకోవాలి. పాత్రలు కూడా నైటే కడిగేసి పెట్టుకుంటాను నేనైతే. ఫ్రైడే రోజు మార్నింగ్ పీస్‌ఫుల్‌గా నా డే అయితే స్టార్ట్ చేస్తాను. నాకైతే చిన్న బాబున్నాడు కాబట్టి మా బాబు మార్నింగ్ అయితే తొందరగా లెవ్వనివ్వడు. నేను లేచిన వెంటనే లేచేస్తాడు కాబట్టి ఇలా నైట్ కొన్ని పనులు చేసుకొని పెట్టుకోవడం వలన మార్నింగ్ అయితే ఈజీగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే నేనైతే నైట్ ఇలా చేసి పడుకుంటాను. మైండ్ కూడా రిలాక్సింగ్‌గా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:00 అయితే అవుతుంది. నేనైతే నిద్ర లేవగానే 5 మినిట్స్ అలా కూర్చొని నేనైతే ఇంకా బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకొని ఇంకా కసైతే ఊడ్చేసుకుంటున్నాను. కస ఊడ్చేసుకొని కల్లాపి అయితే చల్లుకోవాలి. ఇలా నీట్‌గా చెత్తనైతే ఊడ్చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేస్తాం కాబట్టి మా ఇల్లయితే రోడ్డుకుంటుంది. వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. అందుకే మార్నింగ్ తొందరగా లేచి ఊడ్చుకోవడానికైతే ప్రయత్నిస్తాను. ఇంకా కసైతే ఊడ్చేసుకోవడం అయితే అయిపోయింది. కల్లాపి అయితే చల్లుకున్నాను. కల్లాపి చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ముగ్గు పెట్టుకొని తర్వాత పనులైతే స్టార్ట్ చేస్తాను. ఇంట్లో పూజ ఉన్న రోజు ఎంతమంది ఇలా మార్నింగే చేసి పీస్‌ఫుల్‌గా వర్క్ చేసుకుంటారో చెప్పండి. నాకైతే మార్నింగ్ పూజ ఉన్న రోజు మాత్రం నేనైతే కొంచెం ఎర్లీగానే లేస్తాను. ఎర్లీగా లేచి పనులు చేసుకుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. పూజ చేసుకున్న తర్వాత మనసు రిలాక్సింగ్‌గా అయితే ఉంటుంది. అందుకని నేను మార్నింగే లేచి ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ ముగ్గైతే వేయడం కంప్లీట్‌గా వచ్చేసింది. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి వేరే పనులైతే స్టార్ట్ చేసేసేయాలి. ఇంకా నేను బయటైతే ముగ్గు వేసేలోపు మా అత్తమ్మ అయితే కిచెన్‌లో ఇలా గ్యాస్ స్టవ్‌ని నీట్‌గా నైటే కడిగి పెట్టాను కాబట్టి మా అత్తమ్మ అయితే నీట్‌గా బొట్లు పెట్టేసుకొని గ్యాస్ ప్లాట్‌ఫామ్ పైన ఇలా ముగ్గులైతే వేసేసుకుంది. ముగ్గులు పెట్టేసుకొని ఒక స్టవ్ పైన టీ, ఒక స్టవ్ పైన రైస్ అయితే పెట్టేసుకుంది. మిల్క్ కూడా పెట్టేసింది మా పాపకైతే. ఫస్ట్ నేనైతే వీటిని చూసి ఆడుకునే బొమ్మలేమో అనుకున్నాను. తర్వాత వెనక్కి బ్యాక్ తిప్పి చూస్తే అయితే బ్రష్ ఉంది. చూడడానికి ఎంత క్యూట్‌గా, సూపర్‌గా ఉన్నాయో కదా! దీన్నైతే మా పాపకు చూపిచ్చాను. మా పాపకైతే బ్రషెస్ అంటే చాలా ఇష్టం. తను అందుకే చాలా ఎక్సైటెడ్ అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గెట్ రెడీ విత్ మీ వీడియో లాగా చిన్న వీడియో అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీకైతే చూపిస్తున్నాను. నా ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఇయర్ రింగ్స్ వేసేసుకొని బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు ఇలా నీట్‌గా రెడీ అయితే దేవునికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఆడపిల్ల ఇలా నీట్‌గా రెడీ అయ్యి, పద్ధతిగా దేవతలాగా రెడీ అయితే ఇంకిక్కడైతే నల్ల పూసలు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత హెయిర్ అయితే వేసేసుకుంటాను. హెయిర్ వేసుకున్న తర్వాత ఫేస్‌కైతే పాండ్స్ పెట్టి కొంచెమైతే రెడీ అయిపోతున్నాను. ఇలా రెడీ అయిన తర్వాతే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను రెడీ అయిన తర్వాతే పూజ కంప్లీట్ చేయడానికి చూసుకుంటాను. ఇంకా చూసేయండి నేను ఎలా రెడీ అయ్యానో.
ఇంకా మొత్తం రెడీ అయితే అయిపోయింది. మెయిన్‌గా సింధూర్ అయితే పెట్టుకోవాలి కదా! పెళ్ళైన వాళ్ళు. సింధూరం అయితే పెట్టుకొని ఇంకా కుంకుమ బొట్టయితే పెట్టేసుకున్నాను. నా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే పూజ చేసే ముందు ఇలా ముందుగా కాళ్ళకైతే పసుపయితే పెట్టేసుకుంటాను. కాళ్ళకు పసుపు పెట్టుకున్న తర్వాతే నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు పూజ చేసినా ఇలా పసుపయితే పెట్టుకోవడం నాకైతే అలవాటయిపోయింది. మా పాపకు కూడా ఇలాగే పసుపు పెట్టేస్తాను. మేమిద్దరం పసుపు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాము. తను లేకపోతే నేను ఒక్కదాన్నైనా ఇలాగే చేస్తాను. మీలో ఎంతమంది ఇలా నాలాగా పసుపు పెట్టుకొని సిద్ధమవుతారో చెప్పేయండి. పూజ చేసేటప్పుడు ఇలా కాళ్ళకి పసుపు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? తెలిస్తే అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే నేను దేవుడి పటాలనైతే కడిగేస్తున్నాను. ఎందుకంటే మేమైతే దీపావళి కోసం ఇల్లైతే క్లీనింగ్ చేస్తున్నాము. కాబట్టి పటాలను ఫ్రైడే రోజైతే కడగొద్దు దేవుడి పటాలను. కానీ నేను ఈరోజు ఎందుకు కడుగుతున్నానంటే ఇల్లు దులిపేసాం కాబట్టి కొంచెమైనా డస్ట్ పడుంటుంది కాబట్టి నేనైతే పటాలనైతే కడుగుతున్నాను. మీరెవ్వరు కూడా ఫ్రైడే రోజు పటాలనైతే కడగమాకండి. నేనైతే పటాలను కడుక్కొని ఇంకా ఫోటోలకైతే బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. కిందైతే కూర్చున్నాను ఫ్రీగా నీట్‌గా బొట్లు పెట్టుకోవచ్చని. తర్వాత అయితే సెల్ఫ్‌లో అయితే పెట్టేయాలి పటాలను. ముందుగా అయితే ఇలా నీట్‌గా కడుక్కొని తర్వాత పటాలన్నింటికి నీట్‌గా బొట్లయితే పెట్టేసుకుంటాను. బొట్లయితే పెట్టేసుకొని వాటిని పైన సెల్ఫ్‌లో అయితే ఒక్కొక్కటిగా అమర్చుకుంటాను. ఇక్కడైతే ముందుగా గడపను నీట్‌గా కడుక్కున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా గడపను నీట్‌గా కడుక్కొని గడపకైతే పసుపు పెట్టుకుంటాను ముందుగా. గడపకి పసుపు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నీట్‌గా ఇలా ముగ్గైతే పెట్టేసుకుంటాను. ముగ్గు నీట్‌గా ఇలా పెట్టేసుకొని గడపకి ఇంకా బొట్లు కూడా పెట్టేసుకుంటాను. బొట్లు పెట్టేసుకొని కింద ముగ్గైతే వేసేసుకుంటాను. మీలో ఎంతమంది నాలా లోపల నుండి గడపకి పూజ చేస్తారు? కొంతమందయితే బయట నించొని కూడా పూజ చేస్తారు. కొంతమంది లోపల కూర్చొనైతే పూజ చేస్తారు. ఎలా చేయాలో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే లోపలుండే పూజ చేస్తాను. ఎందుకంటే మా ధనలక్ష్మి మన ఇంట్లోకి రావాలి అంటే లోపలనే కదా ఉండి చేయాలి. బయట ఉండి చేయడం తప్పు అనైతే నా ఉద్దేశం. అందుకని నేను ఇలా లోపలుండి నీట్‌గా గడపకి పూజైతే చేసేసుకొని మొక్కేసుకుంటాను. మొక్కేసుకున్న తర్వాత వేరే పనైతే ఇంకా స్టార్ట్ చేసేస్తాను. గడపకి పూజ చేయడం అయితే అయిపోయింది. గడపకి కిందనే ఒక ముగ్గు కూడా వేసేసుకుంటాను. ముగ్గు వేసే ముందు ఆ ముగ్గు వేసే ప్లేస్‌లో మాత్రం పసుపైతే ఇలా పెట్టేసుకుంటాను. పసుపు పెట్టేసుకొని ముగ్గైతే వేసేసుకుంటాను. చిన్న ముగ్గు చక్కగా వేసేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఆ రోజు మొత్తం ఫ్రీగా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ ముగ్గు వేస్తున్నప్పుడైతే మా బాబయితే వచ్చేసాడు. ఇంతసేపయితే మా బాబు మా అత్తయ్య దగ్గరైతే ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య ఇప్పుడైతే ఇక్కడ వదిలేసి ఎళ్ళింది కదా! ముగ్గయితే వేయనీయడం లేదు. ఇంక సదురుతా ఉంటాడు అసలు. ఇంకిక్కడైతే నేను ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. గడప ముందే కాబట్టి చిన్న ముగ్గయితే వేసేసుకుంటాను నేను. పూజ చేస్తే మాత్రం ఒక 1 అవర్ అయినా టైం అయితే తీసుకుంటాను. నీట్‌గా చేస్తాను. కొందరు ఫాస్ట్‌గా చేసేస్తారు. అలా చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా నీట్‌గా కూర్చొనైతే చేస్తాను. మా పాప స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే నేను పూజ చేయడంకైతే కూర్చున్నాను. నాకైతే మార్నింగ్ చేయడమే ఇష్టం. కానీ ఈరోజైతే కొంచెం లేట్ అయింది. మార్నింగ్ చేస్తే మైండ్ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ తల్లికి మార్నింగ్ చేస్తేనే పూజ ఇష్టం. ఆ తల్లి ఆశీస్సులు కూడా మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే పూజ కొంచెం తొందరగా చేయడానికే మనమైతే ట్రై చేయాలి. 11, 12 ఆ టైంకైతే అస్సలకే పూజ చేయకూడదు. ఇంకిక్కడైతే ముగ్గైతే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం అయితే పెట్టేసుకున్నాను. ఆ తల్లి ఆశీస్సులు మీరు కూడా తీసుకోండి.